9వ డివిజన్ ఏవి అప్పారావు రోడ్డులో 65 లక్షలతో కోట సత్తెమ్మ గుడి నుంచి విద్యుత్ కాలనీ హైవే వరకు, లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ నుంచి రామాయలం జంక్షన్ వరకు, శ్రీనివాస గార్డెన్స్ నుంచి గంగోత్రి అపార్ట్మెంట్ వరకు రోడ్ సైడ్ ఇంటర్లాకింగ్ వరకు ఫేవర్స్ పెన్నులను ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, పేవర్స్ కింద ఏర్పాటు చేస్తున్న బేస్, సిమెంట్, బెడ్, ఇసుకపుర, డ్రైనేజీ కనెక్షన్లను ఎమ్మెల్యే వాసు పరిశీలించారు. పనుల్లో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్ని స్పష్టం చేశారు. పేవర్స్కి సరైన పునాది అత్యంత కీలకమని, నిబంధనల ప్రకారం అవసరమైన బేస్ మెటీరియల్ను ఏర్పాటు చేయకుండా పనులు చేపడితే వర్షపు నీరు నిలిచినప్పుడు పేవర్స్ ఊడిపోయే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేవలం పైకి అందంగా కనిపించేలా కాకుండా దీర్ఘకాలం మన్నేలా పనులు చేపట్టాలని సూచించారు. గతంలో చేపట్టిన కొన్ని పనుల్లో నాణ్యత లోపాల కారణంగా పేవర్స్ రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన ప్రజలకు ఉపయోగపడని పనులను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తే ముఖ్యమని, నాణ్యత విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశీలించారు. పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కోసూరి చండిప్రియ, ఉప్పులూరి జానకి రామయ్య, దాస్యం ప్రసాద్, కందికొండ అనంత్ తదితరులు పాల్గొన్నారు.